మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ తప్పట్లు కొట్టి దేవుని నామం పడతాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ కూడా కలిసి పాడాలి, పాట దేవుని పరచాలి. నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ పాడాలి. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో
పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య
సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుని మాటల్ని చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క మాటల్ని మనం గమనించినట్లయితే, దేవుడు మనలందరినీ కూడా తన కుమార్తెలుగా, తన కుమారులనుగా భావించి ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలను మనతో పంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా పెద్దలకు లోబడి ఉండుట అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక విషయం. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, లోబడుట అంటే, మాట వినుట అనేది అనేకులకి రుచికరంగా అనిపించడంలా, లోబడుట లేక మాట వినుట అనే విషయానికి వచ్చేసరికి మాకంటూ సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు కలిగి ఉండడాన్ని బట్టి పెద్దలు చెప్పేటువంటి ఆలోచన కానీ, తల్లిదండ్రులు చెప్పేటువంటి సూచనలను కానీ వినలేనటువంటి, లోబడలేనటువంటి మనస్సు ఈరోజు సమాజంలో అనేకుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఇక ఉదయకాల సమయంలో మనం అందరము మనకి నచ్చినట్లుగా, మనకి తోచినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం పొందుకోగలిగినది ఏమిటి? మనం కలిగి ఉన్నది నిజమైన సంతోషమేనా? ఈరోజు మన జీవితాల్లో మనము జీవించుచున్న జీవితము మనకి సంతృప్తిని కలగజేస్తుందా అనేటువంటి విషయాలని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుడు పెద్దలకి లోబడి ఉండండి అంటే, మనకంటే పెద్దవారు వయసులో ఉండొచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేక ఆత్మీయంగా సంఘంలో మనకి సలహాలు ఇచ్చే, వాక్యం చెప్పి నడిపించేటువంటి దేవుని సేవకులు కావచ్చు. ఎవరైనప్పటికీ కూడా మనం లోబడి ఉండడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు లోబడి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ వయస్సు నేర్చుకునే వయస్సు. మనము యవన కాలంలో ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఒకటి ఖచ్చితమైనది అని దాన్ని మనం గట్టిగా చెప్పలేం. కొంత సందిగ్ధత ఉంటుంది, కొంత అనుమానం ఉంటుంది. మనం చేసేది కరెక్టు అన్నట్లుగా మనకి కనిపించినప్పటికీ దాని వెనకమాల నుండి వచ్చేటువంటి పర్యావసనాలు మనం గ్రహించలేం. అట్టి అనుభవం కానీ, జ్ఞానం కానీ మనం కలిగి ఉండలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోబడి ఉండుట అనేది నేర్చుకొనుటకు సాదృశ్యంగా ఉంది. మాట వినుట అనేవాళ్ళు నేర్చుకుంటారు, మాట వినేవారు నేర్చుకుంటారు, లోబడేవారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు.
తన అభిప్రాయాన్ని వెల్లడిచ్చేవాడు బుద్ధిహీనుడు. కానీ జ్ఞానులైన వారు మౌనంగా నేర్చుకుంటూ ఉంటారు, చూసి నేర్చుకుంటూ ఉంటారు, విని నేర్చుకుంటూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ అలవాటును మనం కలిగి ఉన్నామా? లోబడి ఉండుట, మాట వినుట అనేటువంటి విషయాన్ని మనము ప్రియ దేవుని బిడ్డలారా దేవుడికి ఇష్టమైనటువంటి విషయంగా మనం గుర్తించినట్లయితే లోబడడానికి మనం ఇష్టపడతాం. లోబడుట అనేది చేతకానితనం కాదు. చాలామంది మాట వినడం అంటే అది గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. వాళ్ళు చెప్పింది, వాళ్ళు కలిగి ఉన్నది జ్ఞానంగా భావిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చిన్నలారా మీరు పెద్దలకి లోబడి యుండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లోబడే వాళ్ళకి ఒక గుణం ఉంటుంది. ఏంటంటే తగ్గించుకుంటారు. తగ్గించుకునే వారే లోబడతారు. లోబడేవాడికి ఉన్న గుణం ఏంటంటే తగ్గించుకుంటాడు అనేటువంటి గుణం ఉంటుంది. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు లోబడి ఉండండి, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనస్సు అనేది ఒక అలంకారం. అది ఆత్మీయ అలంకారం. లోబడి ఉండడము అనేది ఒక ఆత్మీయ అలంకారం. తగ్గించుకోవడము అనేది ఒక ఆత్మీయ అలంకారం. ఈరోజు యవన కాలంలో ఉన్నటువంటి లేక దేవుని సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మన జీవితాల్లో వీటిని కలిగి మనం జీవించాలి. అప్పుడు మన యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరగలుగుతాం. చూడండి, మన జీవితాల్లో మనం తీసుకునేటువంటి కొన్ని సొంత నిర్ణయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మన జీవితం ఎంత దాకా వెళుతుంది అనేటువంటి విషయాన్ని ఆ నిర్ణయం తీసుకున్న రోజు మనం గుర్తించలేం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తురాలు తన యొక్క కుటుంబ పోషణ కొరకే తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోక తాను ఒక షాపులో పనిచేస్తూ ఉండేది. ఆ పని చేస్తున్న సమయంలో ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. అతడు తన యొక్క మాటల వల్ల ఈమె ప్రేమను సంపాదించుకోగలిగాడు. ఈమె కూడా అతన్ని ప్రేమించింది. అదే సమయంలో ఆమెకి సువార్త అనేది అందింది. ఈ మండవల్లి రావడానికి అవకాశం అనేది ఆమెకి వచ్చింది. దేవుని సేవకులు వెళ్ళి ఎంతో ఆమెను బతిమలాడారు. ఒక్క 3 రోజులు ఇలాంటి కోటాలు ఉంటాయి, ఆ 3 రోజుల కోటాల్లో నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తే ఆ యవనస్తురాలు నిరాకరించింది. రావడానికి ఇష్టపడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ యవనస్తుల కోటాలు గడిచిన కొద్ది దినాలకి ఆ వ్యక్తి తాను ఇష్టపడినటువంటి వ్యక్తితో ఇరు కుటుంబాల్లో తెలియకుండా వెళ్ళి వివాహం చేసుకుని వచ్చారు. వివాహం చేసుకున్న తర్వాత ఇంకా ఇరు కుటుంబాల్లో ఉన్న పెద్దలు చేసేది ఏమీ లేక వారిద్దరినీ కూడా మరి అలాగే విడిచిపెట్టారు. కొంతకాలం ఈమె తన యొక్క తండ్రి ఇంట ఉంది, కానీ అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడాన్ని బట్టి వారు వేరొక ప్రాంతం వెళ్ళారు. కొద్ది దినాల యవనస్తుడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి నిజ జీవితం అనేది బయటపడడం ప్రారంభించింది. అప్పటికే అతనికి ఇంచుమించు 3 లక్షల రూపాయల అప్పు ఉంది. ఎందుకు అప్పు అయింది అంటే అతనికి వ్యసనాలు ఉన్నాయి, బెట్టింగ్ కాసే అలవాట్లు ఉన్నాయి, పేకాట ఆడే అలవాట్లు ఉన్నాయి, త్రాగుడు అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు కూడా అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైనాయి. ఆ బయటపడిన తర్వాత అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇంకా ఆమె కూడా చేయగలిగింది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అత్తింటి వారు నిరాకరించారు, పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి కట్టుకున్న భర్తతో కాపురం చేద్దామంటే పోషించేటువంటి పరిస్థితి లేదు, పనికి వెళ్ళి తాను త్రాగడానికి మాత్రం తెచ్చుకునేవాడు,
ఇంట్లో పస్తులు పెట్టేవాడు. సరే అలాగైనా ఉందామని చెప్పి ఏదో రేషన్ బియ్యంతో అలా కాలం గడుపుతుంటే కొద్ది దినాలకి ఆ ఇల్లు అద్దె కట్టక ఆ ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయమన్నారు. 4-5 నెలలు ఇల్లు అద్దె కట్టకపోతే ఆ యజమానులు ఇల్లు ఖాళీ చేయమన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజుకి కూడా ఆమె యొక్క కుటుంబంలో ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది. పిల్లలు లేరు, త్రాగుబోతు భర్త, కుటుంబంలో పుట్టింటిలో ఆర్థిక ఇబ్బందులు, అత్తగారి ఇంటిలో దరిచేరని అయినటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతయు కూడా ఆ యొక్క యవనస్తురాలు తన యవన కాలంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని తారుమారు చేసింది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దల యొక్క ఆలోచన తీసుకోవడం అనేది ప్రియ దేవుని బిడ్డలారా మన భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు మన వయసు నుంచే దాటి ముందుకు వెళ్ళారు. మన స్థాయి నుంచే, మనకున్నటువంటి ఆశల నుంచే, మనకున్నటువంటి ఆ యొక్క అలవాట్ల నుంచే వాళ్ళు కూడా ఆ స్థాయి దాకా వెళ్ళారు. కాబట్టి అనుభవంతో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరు ఏం చేస్తే ఎలాంటి పర్యవసనాలు కలుగుతాయో వారు ముందుగా గుర్తించి మనకి సలహా ఇస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. వాటిని మనం పాటించగలిగితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి హెచ్చరికలని, దేవుని సేవకులు చెప్పేటువంటి విషయాలని, పెద్దలు లేక ఆత్మీయులు చెప్పేటువంటి అనుభవాలని మన జీవితంలో పాటించగలిగినట్లయితే చాలా విషయాల నుంచి ప్రియ దేవుని బిడ్డలారా మనం తప్పించబడతాం. చాలా విషయాల నుంచి మన జీవితంలో శ్రేష్టమైనటువంటి విషయాల్ని నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడనప్పుడు అది దేవుణ్ణి ఎదిరించుటే అవుతుంది. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టినప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. ఈ మధ్యాహ్న కాల ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరి కాలం అనేది శ్రేష్టమైనటువంటి కాలం, అది నేర్చుకునే కాలం. ఆ కాలంలో ఎవరైతే తగ్గించుకుంటారో, మాట వినడానికి ఇష్టపడుతూ ఉంటారో వారు మరీ శ్రేష్ఠులుగా దేవుడు సిద్ధపరుస్తాడు. చూడండి, ఒక స్కూల్లో పిల్లలు చాలామంది ఉంటారు. ఒక క్లాస్కి వచ్చి 40 మంది వరకు ఉంటారు. టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు ఏ స్టూడెంటు శ్రద్ధగా పాఠాలు వినడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అతను ఇంకా చదువులో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఆ టీచర్స్ కూడా కొంత శ్రద్ధ అనేది వాళ్ళ మీద పెడతారు. కొంతమంది ఉంటారు, వారు క్లాస్కి వస్తారు కానీ పాఠాల మీద దృష్టి పెట్టరు, చెప్పే మాటల మీద దృష్టి పెట్టరు. వాళ్ళకేవో ఆలోచనలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా క్లాసుకు వచ్చినా వారు నేర్చుకునేది ఏమీ ఉండదు. అటు వారి విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి కూడా ఎదుటివారు ఇష్టపడలేరు, రిస్క్ చేయరు. ఎందుకంటే మాట వినే వాళ్ళకి చెప్పగలుగుతారు కానీ వ్యతిరేకించే వాళ్ళకి చెప్పలేరు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా వారు వినేవారు కారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక విషయాన్ని గుర్తించాలి. యవ్వన కాలం అనేది నేర్చుకునే కాలం. యవ్వన కాలం అనేది మన జీవితానికి మంచి పునాది వేసుకునేటువంటి కాలం. ఈ కాలంలో ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే లోపడతారో,
ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మనం యోసేపు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు యోసేపు తన జీవితంలో చిన్నతనంలోనే తన తండ్రికి అన్నదమ్ములకి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పరాయి దేశంలో ఉంటూ ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతూ ఉన్నాడు, దేవుని వాక్యానికి భయపడుతూ ఉన్నాడు. దేవుడు ఏ విషయాలైతే చేయవద్దు అన్నాడో వాటికి దూరంగా ఉండడం యోసేపు నేర్చుకున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు, గురువులు లేరు, అతనికి చెప్పి అతన్ని శ్రద్ధ తీసుకునేటువంటి పెద్దలు కూడా యోసేపుకి లేరు. కానీ యోసేపుకున్నది ఒకే ఒకటి, చిన్నతనంలో తన తండ్రి చెప్పినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యము, అది మాత్రమే యోసేపు హృదయంలో ఉంది. అంతకు మించి ప్రియ దేవుని బిడ్డలారా, అతని పట్ల శ్రద్ధ చూపి మంచి మార్గంలో నడిపించేవారు ఎవరూ లేరు. కానీ ఆ చిన్నతనంలో యోసేపు విన్నటువంటి ఆ దేవుని మాటలే, తండ్రి దగ్గర నేర్చుకున్న ఆ అనుభవాలే అతని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఉపయోగపడ్డాయి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపుతూ ఉన్నట్లయితే, దేవుడు చేయమన్నవి చేస్తూ వద్దు అన్న వాటిని విడిచిపెడుతూ మనం దేవునికి ఇష్టంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, తగిన సమయమందు దేవుడు మిమ్ములను హెచ్చిస్తాడు. ఆయన ఒక రైట్ టైంలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉంటాడు. అయితే మనం దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. యోసేపును దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, అతడు నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టాడు. దేవుడు ఏమి నేర్పుతున్నాడో దాని మీద మనసు పెట్టాడు. అతన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోయినప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుని యొక్క వాక్యము ఎప్పటికైనా నా జీవితంలో నెరవేరుతుంది, దేవుడిచ్చిన దర్శనము నా జీవితంలో నెరవేరుతుంది, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నాడు. అతని జీవితంలో కూడా చాలా శోధనలు ఎదురైనాయి. దేవుని మార్గంలో నుంచి తప్పించడానికి, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని నుంచి అతన్ని దూరం చేయడానికి అనేక శ్రమలు, అనేక లోక ఆశలు అతని జీవితాల్లో కూడా వచ్చినప్పటికీ కూడా యోసేపు దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులు నేర్చుకుంటారు, తగ్గించుకునేవారు నేర్చుకుంటారు, లోబడేవారు జ్ఞానులవుతారు. కానీ ఎదిరించేవారు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి శత్రువులుగా మారుతారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన హృదయాల్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయనా
సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. పరలోక తండ్రినడిగినా మంచివులియ్యకుండునా. పరలోక తండ్రినడిగినా మంచివులియ్యకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా. సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి కనుకరగల దేవా, ఆశ్చర్యకరుడా, మీ ఆశ్చర్యమైన కార్యములు
కంటికి కనబడవని చెప్పావు, హృదయానికి గోచరము కావని చెప్పావు. ప్రభా, మీ ఉచితమైన ప్రేమను చూడడానికి నీ సన్నిధిలో ఉన్నటువంటి యవనస్తులని బిడల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా, వారి యొక్క హృదయం దుష్టుడు ఎక్కడ దోసుకొనకుండా యేసునామములో వాడిని బంధించి మీ శ్రేష్టమైన వాక్య వారి జీవితంలో భద్రపరచుకోవడానికి ఆశతో నీ సన్నిధికి వచ్చి నీ సువార్త చేత శ్రేష్టమైనటువంటి మాటలతో వారి హృదయాన్ని అలంకరించుకొనొచ్చు వారి యొక్క జీవితాన్ని దిద్దుకోవడానికి ఆశపడుతున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే మాట్లాడండి, మాట్లాడే దేవుడు అని రుజువు చేయండి. మీ శ్రేష్టమైనటువంటి వాగ్దానమునకు వారసులుగా ఉండాలంటే నాయన సహవాసంలో నమ్మకమైన యవనస్తులు లేవాలి ప్రభా. ప్రభా, అలాంటి నమ్మకమైన వారిని మీరు సిద్ధపరచండి. ప్రార్థనా వీరులు మీరు సిద్ధపరచండి. విలువైనటువంటి మీ మాటలు వారి జీవితంలో భద్రపరచుకోవడానికి తగిన ఆత్మీయతను, తగిన ప్రార్థన పెట్టగల వ్యక్తినిగా ప్రతి వ్యక్తిని సిద్ధపరిచి సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు వారి ఆత్మీయ జీవితంలో గొప్ప కృపను, ఆశీర్వాదములు చూచుటకు తగిన ప్రార్థన పనులుగా ప్రతి వ్యక్తిని సిద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్లేరా, మన పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. చూడండి, ఇక్కడ వాక్యం చదువుకున్నటువంటి అంశాల్లో ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ప్రియమైనటువంటి బిడలైన వాళ్ళారా, నీ ఆత్మీయ జీవితానికి ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? భక్తి చేస్తున్నానని నీవు సంతోషిస్తున్నావేమో, నీ భక్తి నిన్ను రక్షించకపోతే నువ్వేమవుతావు? నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది? ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము చూడాలని ఆశ ఉంటే మొదట ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తించుకోండి. ఈ స్థలమునకు వచ్చి ఏదో సమయాన్ని వేస్ట్ చేసుకోవటం, మనుషులతో మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మచర్య నీ జీవితంలో క్రియ జరగడానికి క్వశ్చన్ వేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? ఎలా భక్తి చేసే వ్యక్తిగా ఉన్నావు? దేనికి స్థలంలోకి వచ్చావు? ఏమి తీసుకుని వెళ్తావు? ఎవరు తీసుకుని వెళ్ళాలి? యవనస్తులను బిడలారా, మీరు ఆశతో వచ్చారు. మీ యవన జీవితంలో మీ నడత ఎలా ఉంది? మీ క్రియలు ఎలా ఉన్నాయి? మీ ఆశలు ఏమిటి? మీ కోరికలు ఏమిటి? ఎలాంటివి మీ కోరికలు? ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి అడిగింది, అమ్మా, మీ మ్యాగజైన్ చూశాను, అందులో మంచి వాక్యం రాశారు. ఆ వాక్యాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. నేను అడుగుతాను, ఒక సలహా మీకు అడుగుతున్నాను. ప్లరా, ఏం సలహా అడుగుతావు? అది దైవ చిత్తానుసారమైనది అయితే నీకోసం ప్రార్థన చేస్తాను. నీకోసం నేను దేనినైనా చేయగలను. అది శరీర సంబంధమైనదైతే నేను చేయలేను అని చెప్పాను. ప్లరా, దేవుని సన్నిధికి వచ్చున్న వాళ్ళరా, నీ ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తున్నావో నాకు తెలియదు. ఆత్మానుసారముగా నువ్వు నడవాలని ఆశ ఉన్నట్లయితే ఆత్మ ఫలములు ఫలిస్తావు. శరీరానుసారముగా నీవు జీవిస్తే నీ జీవితంలో పాపమే పొంచి ఉంటుంది. పాపమునకు జీతము మరణం. ఏంటది? ప్లరా, రాత్ర నేను వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? నిజంగా నీవు నిజమైనటువంటి భక్తి చేయాలని ఆశ ఉంటే నీవు వాక్యానికి లోపడాలి. ప్లరా, వాక్యమునకు లోపడాలి. వాక్యం నీలో క్రియ జరగడానికి నువ్వు క్వశ్చన్ వేసుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు. వాక్యం చెప్తుంది ఏమని? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందరు. దేని చేత నీవు శుద్ధుడవు కావాలని ఆశతో దేవుని సన్నిధికి వచ్చావు. ఏదో భక్తి చేస్తున్నానని చెప్పుకున్నాడని కాదు, భక్తిలో ఉన్నానని చెప్పుకున్నాడు కాదు, నా బాల్యం నుండే ఇవన్నీ నేను చేస్తున్నానని ఆలోచించే వ్యక్తిగా ఉన్నావేమో నాకు ఎరగను.
ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవు ఒక క్వశ్చన్ వేసుకోగలిగితే నీ భక్తి యొక్క సాంద్రత, నీ భక్తి యొక్క విధానము, నీ జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టత ఎలాంటిదో దేవుని యొద్ద తెలుసుకోవాలి. పిల్లరా, ఇక్కడికి వస్తానికి మనం ఏం చేస్తాం? రెడీ అవుతాం. ఎక్కడికి వెళ్తాం? తలదొక్కోవాలంటే ఎక్కడికి వెళ్తాం? మన ఇంటిలో ఎక్కడ అద్దం ఉందా అని గబగబా ఆ అద్దం దగ్గరికి వెళ్ళి చక్కగా మొస్తాబాయి వస్తాం. శరీర క్రియల కోసం అసహజమైన అద్దం కనబడుతుంది. నీ ఆత్మీయ జీవితానికి వాక్యం అనే అద్దం యొద్దకు వచ్చావు. అయితే అద్దము నీతో మాట్లాడుతుంది. ఒక మోహపు చూపు చూస్తే ఆ క్షణమందే ఆ వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నట్లని వాక్యం రాత్రి విన్నటువంటి నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో క్వశ్చన్ వేసుకోవాలి. వాక్యం చెప్తుంది ఏమని? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటున్నారు. శుద్ధి చేసుకునే అనుభవం ఉందా? హృదయాన్ని కడుక్కునే అనుభవం ఉందా? జారిపోయిన స్థితిని, నీ మనస్సును, నీ తలంపులను, నీ ఊహలను, నీ ఆశలను, నీ కోరికలను దేవుని ఎదుకి తీసుకురాగలిగావా? ఆమె ఫోన్ చేసి ఏమందో తెలుసా? ఏమంది? లేరా, అడుగుడి మీకు ఇవ్వబడను అని వాక్యం రాశారు కదండి. అది చాలా నచ్చింది నాకు. ఏంటంట? ఆ వాక్యం నాకు బాగా నచ్చిందండి. నేను అడుగుతున్నాను మీకు, ఏంటి ప్రియ సోదరి సోదరులారా, యవనస్తుల బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాను. నీవు ఏమి అడుగుచున్నావు దేవుణ్ణి? ఆ అడుగుచున్నది, నేను ఒక వ్యక్తిని ప్రేమించానండి, నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఇష్టం లేనటువంటి ఆ వ్యక్తిని నేను చాలా ప్రేమించాను కనుక అతను నేను వివాహం చేసుకోవాలి. మీరు చేస్తారని అడుగుతున్నాను. ఏంటంట? ఏంటి ఆ మనస్సు? ఎలాంటిది తన భక్తి? మంచిదే, వాక్యం చదువుచున్నది, వాక్యం గ్రహిస్తున్నానని చెప్పుచున్నది. భక్తి అనే వేషం వేసుకుని ముసుగేసుకుని భక్తిలో ఉన్నానని చెప్పుకొనిచ్చినటువంటి తన జీవితంలో ఏమి కనబడుతుంది? పాపము. భక్తి వెనక ముసుగు వేసుకుంది. ఏంటది? పాపం. యవనస్తులైన వాళ్ళరా, పాపమునకు దాసుడిగా నీవుంటే మరణమే. వాక్యం చెబుతుంది ఏమని? పాపమునకు జీతము మరణం. ఎంతమంది గ్రహిస్తున్నారు? తల్లిదండ్రులైన వాళ్ళారా, మీ బిడ్డలు ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది హెచ్చరిక చేస్తున్నారు? ఎంతమంది మొరపెట్టుచున్నారు? అయ్యో, నా కుమారుడు ఇలా ఉన్నాడు, నా కుమార్తె ఇలా ఉంది, ఇదిగో నా ఇంటిలో పాపం ఉంది, లోకం ఉంది, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నా బిడ్డల్ని కంచి వేసుకోవాలి, నా బిడ్డలని ప్రార్థనలో పెంచుకోవాలని ఆశ ఎంతమంది కనబడుచున్నది? కనబడుచున్నారా? దేవుని దృష్టికి రాగలుగుచున్నారా? దేవుని సన్నిధిలో ప్రలాపించాలని ఆశ ఉన్నదా? కన్నీరు కార్చాలని ఆశ ఉన్నదా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. భక్తి చేస్తున్నాను నీవు, సమయం లేదు, సమయం లేదు, ఇక సమయం ఆసన్నం అయిపోతుంది. మన పరిస్థితులు చూస్తుంటే అనేకమైనటువంటి పరిస్థితి ప్రభావాల మధ్య మనం ఉన్నాం. ఏ క్షణంలో ఏమి ఎలాంటి ర్యాకెట్ వచ్చి మన మీద పడుతుందో మనకు తెలియదు. మన గమ్యస్థానం ఏమిటి? ఒకవేళ మన గమ్య స్థానం ఏమిటి? దేవుని రాకడ వస్తే, లేక ఏదైనా ఉగ్రత మందికి వస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? లేరా, ఎక్కడికి వెళ్తుంది? మరణం మనకు చెప్పి వస్తుందా? మనకు చెప్పి వస్తుందా? మనకు చెప్పి రాదు. ఇట్లాంటి మీటింగుల్లో మన దగ్గరికి ఆర్కెస్ట్రా తీసుకొస్తాడు ఒక అతను, కీబోర్డ్ వాయిస్తాడు. అతడు రాత్రి చనిపోయాడు. చాలా ఆరోగ్యవంతుడు అండి, చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. మనము కూడా అంతే, మనము కూడా అంతే. మన వాయువు ఏ పాటది?
నీటి మీద బుడగ వస్తుంది. చినికిలి పడినప్పుడు ఏమొస్తాయి? బుడగలు వస్తాయి. అది ఎంతసేపు ఉంటుంది? క్షణములో మాయమైపోద్ది. మనిషి ఆయు క్షణములో మాయమైపోద్ది. కనుక నువ్వు సిద్ధపడ్డావా? ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, నువ్వు భక్తి చేస్తున్నా చెప్పుకొనిచ్చిన నీవు ఎలాంటి ఆలోచన, ఎలాంటి తలంపు, ఎలాంటి ఊహ, దేనికోసం దేవుని సన్నిధికి వస్తున్నావు? ఆమె చెప్తుంది తన జీవితంలో భక్తి అనే ముసుగు వేసుకుంది, భక్తి అనే ఆచారముగా కనబడుతుంది, భక్తిలో ఉన్నానని చెప్పుకుంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడా? నీ అంతరంగంలో పాపం ఉంది, నీ హృదయంలో దురాలోచన పెట్టుకుని, నీ జీవితంలో వ్యభిచారం ఉంచుకుని, జాగ్రత్త ఉంచుకుని, నీ బ్రతుకులో ఉన్నటువంటి పాపం ఉంచుకుని ఎదుటి వ్యక్తిని భక్తి గల వ్యక్తిని అని చూపించుకుంటున్నావేమో నాకు తెలియదు. నీ నడత ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ నడకను పరీక్ష చేస్తున్నాడు ఆయన. ఒక శ్రేష్టమైనటువంటి కార్యం చేయడానికి సంసోను పుట్టాడు. సంసోను ఏమైపోయాడు? దేవునికి ఇష్టముగా జీవించవలన్నటువంటి సంసోను ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? బందీ గృహంలో చెక్కబడి ఏమి ఇస్తున్నాడంట? తిరగలు ఇస్తున్నాడంట. ప్లీజ్ సోదరులారా, యవనస్తుల బిడ్డలారా, మీరు దేన్ని ఇస్తున్నారో నాకు తెలియదు. మీరు కూడా పాపానికి బందీ అయిపోతున్నారేమో నాకు తెలియదు. లోకానికి బందీ అయిపోయావని నేను ఎరగను. నీవు కూడా తిరగలిస్తున్న వ్యక్తిగా ఉంటావు. నీ జీవితాన్ని కడుక్కోకపోతే, నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ చెడుని విడిచిపెట్టకపోతే, నీ బ్రతుకును దిద్దుకోకపోతే, నీవు కూడా ఒక బందీగా సాతాను ఏం చేస్తాడు? ఆ తిరగలు ఇస్తానికి నిన్ను ఉపయోగిస్తాడు. ఆ తిరగలు ఇస్తున్న వ్యక్తిగా నిన్ను చేస్తాడని తారతమ్య భేదం లేదు. నువ్వెవరైనా సరే, స్త్రీవైనా పురుషుడైనా సరే, ఏం చేస్తాడు? నీ హృదయాన్ని కడుక్కో. ఇదే అనుకూల సమయం ఉండగానే నీ జీవితాన్ని దిద్దుకోగలిగితే, సమయం ఉండగానే దేవుని యొక్క శక్తిని నీ హృదయంలో క్రియ జరగాలని నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీ యవన జీవితంలో అద్భుతమైన కార్యము దేవుడు చేయగల సమర్థుడు మన దేవుడు. వాక్యం వింటున్నారా? ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? నేను రాత్రి వాక్యం విన్నానండి, నేను ప్రార్థన చేసుకున్నాను అన్నవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? నేను ఉపవాసుని ప్రార్థన చేశాను, నాలో ఉన్నటువంటి లోపాన్ని నేను సరి చేసుకున్నాను, దేవుని ఎంతకు వచ్చాను కనుక దేవునిని మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి అన్నవారు ఎంతమంది? చేతుల పైకి ఎత్తచ్చు. ఎవరైనా ఉన్నారా? ప్లేరా? వేడికి కాదు వచ్చేది, వేడికి కాదు. నీ ఆత్మీయ జీవితానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ మార్గంలో నడకపోతే నరకమన్నది, వేదన దుఃఖమన్నది, అక్కడ ఏడ్పు పండ్లు కొరికటం అన్నది. దాన్ని నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీ యవ్వన జీవితాన్ని దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. ఎలాంటి అర్పణ అనేది? ఎలాంటి ప్రార్థన, ఎలాంటి జీవితము, ఎలాంటిది నీ సాక్ష్యము? గమనిస్తున్నారా? ఎలాంటిది? ఏదో వేడికగా కుడికలు పెడతలా, వేడికగా ఈ సమయాన్ని మేము మీకు ఇవ్వాల. ఎంతో భారముతో సమయం లేదు కనుక, ఏ సమయంలో ఏమి జరగబోతుందో ఎరుగం కనుక యవనస్తులైన వారు లేవాలి, దేవుని కొరకు నిలబడేవారు లేవాలి, దేవుని యొక్క కార్యములు చూడగల కన్నులు గల వారికి లేవాలి. వారి నడతను చక్కబెట్టుకునే యవనస్తులైన వారు, జీవితాన్ని దిద్దుకునే యవనస్తులైన వారు, తల్లిదండ్రులకు లోబడే యవనస్తులైన వారు లేవాలి అని ఆశతో మీటింగ్లు పెట్టాం. వేడికగా పెట్టాలా, ఏదో సరదాగా మేము పెట్టలేదు. క్లియరా? గమనించండి. దేవుని వాక్యం వినిస్తున్న వాళ్ళరా, దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉండాలి,
దేవుని యొక్క శక్తిని చూడడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమె శరీర సంబంధమైన ఆశతో అడిగితే నేను చక్కటి సమాధానం చెప్పాను. నీవు ఆత్మానుసారమైన అడుగు. లేరా దేవుని సందుకు వచ్చుచున్న వాళ్ళరా, నువ్వు ఆత్మానుసారంగా వచ్చావా, శరీరానుసారమైన కార్యం కొరకు వచ్చావా? దేనికోసం వచ్చావా? క్వశ్చన్ వేసుకో. ఇక్కడ వాక్యం కనబడుతుంది, ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. దేని చేత శుద్ధి చేసుకోవాలి? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఎంతమంది వాక్యం వింటున్నారు? వాక్యం విన్నట్లయితే నువ్వు ప్రలాపించే వ్యక్తిగా ఉండాలి, కన్నీరు కార్చే వ్యక్తిగా ఉండాలి, రద్ర చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని పాదములు పట్టుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని శక్తిని చూడడానికి తగిన ప్రార్థన పెట్టగల వ్యక్తిగా నీవుంటే ఆయన మోసుకుని వెళ్తావు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. లేరా తల్లిదండ్రులు ఎంత ఆశపడుతున్నారో తెలుసా? నా బిడ్డలు మంచి విద్యలో ఉండాలి, మంచి చదువుకోవాలి, మంచి వారికి విద్యని నేర్పించాలని వారు ఎంతో కష్టపడి దూర ప్రాంతం పంపిస్తుంటే వారి క్రియలు ఎలా ఉన్నాయి? ఒక కుటుంబం కోసం చెప్తాను మీకు. తండ్రి లేడు. ఆ బిడ్డ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి ఎంతో భక్తి చేస్తూ కష్టపడి చెమటోర్చి నా కుమారుని నేను ప్రయోజకునిగా చేసుకోవాలి, నా కుమారుడు పెద్దవాడైతే నన్ను సుఖపెడతాడు అని ఆమె ఎంతో శ్రమపడి బిడ్డను చదివిస్తూ ఉందంట. దూర ప్రాంతంలో చదివిస్తూ ఉందంట. తల్లి ఎంతో ప్రార్థన చేస్తూ బిడ్డకి కంచి వేసుకుంటూ ఆమె కష్టపడిన ద్రవ్యమంతా పంపిస్తూ ఉండేదంట. ఈ ద్రవ్యాన్ని చూసి వాడు అనేక అలవాటు పడిపోయాడంట. స్నేహితులతో సరదాగా గడుపుతూ కాలేజీకి వెళ్లకుండా అనేక వ్యసనాలకు అలవాటు పడిపోయాడంట. సెలవులు ఇచ్చేసారంట. ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారంట, అరే మనము పార్టీ చేసుకుందాం, సాయంకాలం మన అందరం కూడి పార్టీ చేసుకుని మంచి భోజనం తిని ఎక్కడో అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారంట. ఆ పార్టీకి కావాల్సినటువంటివన్నీ సిద్ధపరచేసుకున్నారు. సిద్ధపరచుకుని వెళ్ళడానికి ఎవరికి వారే వారి రూముల నుంచి వెళ్ళడానికి సిద్ధపడ్డారంట. ఈ తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రభా, నా బిడ్డను కాపాడవా, నా బిడ్డ చుట్టూ కంచి వేవా, నాకెవరున్నారు ప్రభా, నాకు ఒకేనొక్క కుమారుడు, నాకు ఆధారం లేదు, నా కుమారుడు ఎలా ఉన్నాడు ప్రభా, నువ్వు నా కుమారుడికి తోడై ఉండవా అని ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉందట. ఆ కుమారుడు రెడీ అయిపోయి ఆ పార్టీకి వెళ్ళడానికి బట్టలు వేసుకుని అక్కడ ఫోటో ఉందంట, యేసు ప్రభు ఫోటో ఆ రూమ్లో. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, నేను బయటికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను వెళ్ళే చోటుకు నువ్వు రాకూడదు, నేను అపవిత్రమైన స్థలానికి వెళ్తున్నాను, ఇది పరిశుద్ధ స్థలము, ఈ రూమ్లో నీవు ఉన్నావు, ఇప్పటి వరకు నీ కౌగిలో ఉన్నాను, నేను బయటికి వెళ్తున్నానయ్యా, నాకు తోడుగా ఉండి తిరిగి వచ్చే వరకు నేను క్షేమంగా రావాలి అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఆమెనని వెళ్తున్నాడంట. గుమ్మం కాడికి వెళ్ళేసరికి ప్రభు వెనకాల వెళ్ళిపోతున్నాడంట. వెనకాల వెళ్తున్నాడంట. బండి తీసుకునేసరికి చూస్తే వెనకాల వెళ్తున్నాడంట. ప్రభా, నేను రావద్దని చెప్పాక, అది అపవిత్రమైన స్థలం, నువ్వు అక్కడికి రాకూడదని చెప్పి కదా, నువ్వు వెళ్ళి అక్కడే ఉండాలి అని మరలా బండి అక్కడ పెట్టి వచ్చాడంట రూమ్లకి. నువ్వు ఎక్కడే ఉండు, నాతో రావద్దు అని చెప్పాడంట. మరలా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే మరలా ఈయన వెళ్తున్నాడంట. అట్ట 3-4 సార్లు వెనకబడ్డాడంట ప్రభు. పడితే అతను కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి చెప్పాడంట ప్రభుతో, ఏ నీకు బుద్ధి లేదా, నాతో రావద్దని చెప్తున్నాను కదా,
అక్కడ అపవిత్రమైన స్థలం, అవి నీకు గిట్టదు, అది అక్కడికి రాకూడదులేవో అని చెప్తున్నాను కదా, వస్తే ఊరుకోను నేను అని చెప్పి బండి వేసుకుని స్పీడ్కి వెళ్ళిపోయాడంట. అక్కడ చక్కగా భోంచేశారు, అది తాగవలసింది తాగారు, తినవలసింది తిన్నారు. అక్కడ పేకాటాడుతూ ప్రారంభించారంట. ఆడుతూ 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 వారిలోనే గొడవలు వచ్చేసినాయి అంట. వీడెనకాల పడ్డారంట కత్తి తీసుకుని చంపేయడానికి. కత్తి తీసుకుని చంపేయడానికి పరిగెత్తుతుంటే వీడు కూడా పరిగెత్తుతున్నాడు. వీడెనక పరిగెత్తుకుంటూ కత్తి తీసుకుని వస్తున్నారంట. వీడు కాలు జారి పడిపోయాడట. కాలు జారి పడిపోతే వారు ఈత వేసేసారంట. తను ఒకే ఈత వేసేసారంట. వేసేస్తే అప్పుడు ప్రభు అంటున్నాడట, నా కుమారుడా నీతో నేను ఉంటానన్నాను కదా, నా కుమారుడా నీతో నేను ఉంటానన్నాను, నీ తల్లికి నేను మాటకిచ్చాను, నీ తల్లికి నేను మాటకిచ్చాను కుమారుడా, నేను వద్దంటే వద్దన్న స్థలానికి వెళ్ళావా నా కుమారుడా అని తన గాయపడిన హస్తం గాయం మీద వేశాడట. లేరా, దేవుని యొక్క మాట విననటువంటి యవన జీవితంలో అనేక మంది కనబడుతున్నారు. వారి నడతను శుద్ధి చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తులుగా ఎంతో మంది కనబడుతున్నారు. పైకి భక్తి గల వారిగా శక్తి లేని భక్తి చేస్తున్నానని చెప్పుకొనుచున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో నాకు తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహిస్తే నీ జీవితంలో ఎక్కడ పాపం ఉంది, ఎక్కడ లోకం ఉంది, ఎలాంటి ఆశ నిన్ను తరుముతుంది, ఎలాంటి ఆశ ఉంది లేరా? లోకం చూసే ఆశ ఉందా? ఆత్మ సంబంధమైన ఆశ ఉందా? ఒక్కసారి పరీక్ష చేసుకోగలిగితే ఆయన వాక్యముతో నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు. ఎక్కడికి వచ్చాం? సహజమైన అర్థం చూసుకుని వచ్చాము ఇక్కడికి. వేడికిగా వచ్చేవేమో నాకు తెలీదు. వాక్యమైన అర్థం ఎదట నీవు ఉన్నావు. నీ ప్రవర్తన ఆయన ఎరిగినాడు, నీ క్రియలని చూస్తున్నాడు, నీ ఆలోచన ఆయన తెలుసు. నీ హృదయంలో తలంపు పుట్టక ముందే నేను ఎరిగి ఉన్నానన్నాడు ఆయన. గ్రహిస్తున్నావా సోదరి సోదరుడా? యవనస్తులైన బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఆశ కలిగి ఉన్నారని నేను ఎరగను. ఎలాంటి తలంపు కలిగి దేవుని యొద్దకు వచ్చావు? నీ ఏమి తీసుకుని వెళ్ళగలవు ఇక్కడి నుంచి? దీవెనా శాపమా? ఏం తీసుకుని వెళ్ళాలి? ఏం తీసుకుని వెళ్ళాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చావో, నీ క్రియలేమిటో నువ్వు ఆయన చూస్తున్నాడు. దావీదు అంటాడు, నేను కూర్చునుట లేచుట నీకు తెలియను. లేరా, ఏమంటున్నాడు? నేను కూర్చునుట లేచుట నీకు తెలియను, నాలో తలంపు పొట్టకు మునిపే. ఎవరు చూస్తున్నారు? ఆయన గ్రహిస్తున్నాడు. తెలుసా కనుక ఎక్కడున్నావు నీవు? ఎక్కడున్నావు? నీ చాటు జీవితం ఏమిటి? ఆదాముతో చెప్తున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావయ్యా? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉండి చెట్టు చాటునున్నాను. లేరా, ఎక్కడున్నాడంట? చెట్టు చాటున. ఏ చాటు బ్రతుకులో ఉన్నావో నేను ఎరగను. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో నేను ఎరగను. ఎవరు చూస్తున్నారు? నన్ను ఆయన చూస్తున్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన చూస్తున్నాడు. ప్రతి తలంపును ఆయన ఎరిగినాడు. ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. నీ హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయన గ్రహించి ఉన్నాడు. కనుక నీవు దేవునికి భయపడవా? నువ్వు దేవుని ఆత్మక్రియ నీలో క్రియ జరగాలని ఆశ ఉంటే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునడం చేతనే కదా. లేరా,
దేని చేతంట? వాక్యం ఎలాంటిది? ఖడ్గము లాంటిది. ఆ ఖడ్గము నీలో ప్రవేశించడానికి ఆయన అడుగుచున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకెమ్ము. ఇస్తున్నావా? నీ హృదయాన్ని? నీ హృదయం ఆయనకిస్తే నీలోకైనా వస్తాడు. నీలో ఉన్నటువంటి పాపపు తలంపులు, ఆశలు, కోరికలు, నీలో ఉన్నటువంటి పాప నియమము, ఈ వాక్యము దాన్ని ఏం చేస్తుంది? నీ అంతరంగంలో ఉన్న ఆ పాపాన్ని దాన్ని చక్కగా బయటికి తీసుకొచ్చింది. కనుక మనం ఎవరి వైపు చూడాలి? ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరికి? లోకానికా, దేవునికా? ఎవరికి ఇస్తున్నావు నువ్వు అవకాశం? నీ సమయం దేనికి కేటాయిస్తున్నావు? నీ సమయాన్ని ఎంత దేవుని సుందర గడుపుతున్నావు? లేరా? ఈనాటి యవనస్తులు ఇప్పుడు చెడిపోతున్నారు అంటే మన చేతిలో ఉన్న దాన్ని బట్టే. లేరా? నీవు చూసిన దాన్ని చూసి ఆ పాపం నేను ఏలుబడి చేస్తుంది. లేరా? ఏం చేస్తుంది? అదే పాపము నీ హృదయంలో ప్రవేశించి పాపానికి నేను దాసుని చేస్తుందని మనం చేస్తూ ఉన్నాను. భయం ఉన్నదా? నన్ను ఆయన చూస్తున్నాడు, నా క్రియని చూస్తున్నాడు అని భయం ఉంటే దేవుని వాక్యం ఎద్దకు రా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఒక యవనస్తుడు తన జీవితంలో చెడ్డ ఆశలతో అనేక మంది యవనస్తులైన వారిని పాడు చేసేసాడంట, చంపేశాడంట. అతడు పారిపోయి మన కృష్ణా జిల్లా వచ్చేసాడు. అతని దైవసేనులు మారు మనసుకు నడిపించారు. నడిపిస్తే అతను అన్న మాట ఏంటి అంటే, అన్నా, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇన్ని వందల మందిని చంపేశాను, ఇంతమందిని పాడు చేసి చంపేశాను నేను, దేవుడు నన్ను క్షమిస్తాడా? లేరా? దేవుడు క్షమించే దేవుడే. ఎప్పుడు క్షమిస్తాడు? ఇది పాపము అని తెలియబడింది నీకు. తెలియబడిన తర్వాత నువ్వు పాపం చేస్తే, నీ హృదయంలో పాపం ఉంచుకుంటే నీ వేషధారివే. పాపము క్షమించబడదు. కనుక నీవు ఎలా ఉండాలి? ఎవరికి భయపడాలి? ఎవరికి? దేవుని వాక్యమునకు భయపడే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, వాక్యంలో సత్యాన్ని నీవు గ్రహించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది వాక్యం వింటారు, ఇది నాకు కాదు. ఎవరికి? రక్కని వ్యక్తికి. ఆమె ఇలాంటిది, వాడు ఇలాంటి వాడు. నీ సంగతి ఏంటి? నీ ఆలోచన ఏమిటి? నీ ఊహ ఎలాంటిది? దేవుని స్తుతికి వచ్చిన సోదరులారా, ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఆశ కలిగి వచ్చేవో నాకు తెలియదు. ఎలా నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారో నేను ఎరగను, కానీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఒకడు వచ్చాడంట తన తండ్రి దగ్గరికి. వచ్చి, నాకు వచ్చే భాగం నాకు అన్నాడంట. ఏమన్నాడు? నాకు వచ్చే భాగం నాకు ఇమ్మంటే తండ్రి పాపం ఏం చేస్తాడు? ఇచ్చేసాడంట. ఏం చేశాడు తెలుసా? దూర ప్రాంతం వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఎవరితో స్నేహం? ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? చెడ్డవారితో స్నేహం చేసి ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం మంది గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి
ఆ దేశస్థుడు ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాను. చూడండి ఎలాంటి నీచమైనటువంటి జీవితానికి వచ్చేసాడు. ఎలాంటి వ్యక్తి? తండ్రి ఏం చేశాడు? ఎంతో చెమటోర్చి కష్టపడి ఆస్తి సంపాదించాడు తన కుమారులకు. ఆస్తి చూసి, అంగు చూసి, బలాన్ని చూసి ఏం చేశాడు కుమారుడు? నాది నాకి అని ఏం చేశాడంట? తనకు వచ్చేదంతా కూడబెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర ప్రాంతం వెళ్ళిపోయాడంట. లేరా? దూర ప్రాంతం వెళ్ళి ఏం చేశాడు? సంపాదించాడా? ఏమన్నా సంపాదించాడా అంటే సంపాదించలేదు. ఏం చేశాడు? దుర్వ్యాపారాల వలన ఏం చేశాడు? అంత పోడు చేసేసుకున్నాడు. అంత ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత ఏం చేశాడంట? ఆ దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చేసిందంట. కరువు రాగా ఏమవుతున్నాడు? ఇబ్బంది పడసాగాడంట. ఏం చేశాడు? ఇబ్బంది పడుతున్నాడంట. ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. లేరా? చేరితే అతడు ఏం చేశాడు? అతడు పందుల మేపుటకు తన పొలములానికి వారిని పంపాను. ఎవరితను? ఒక మంచి స్థితిని ఇచ్చినటువంటి తండ్రితో ఉండాల్సినటువంటి కుమారుడు ఎక్కడ ఉన్నాడు? పందులు మేపే వ్యక్తి అయిపోయాడు. ఎక్కడున్నాడంట? ఆ పందులు మేపడానికి ఆ పొలంలో పెడితే పందులు ఎట్లా ఉంటారు? వాడికి ఇల్లు ఉంటుందా ఏంటి? ఏమైనా వాకులు ఉంటుంది వాళ్ళకి? పందులకు గుడిసె ఉంటుంది ఏంటి? అక్కడ ఏం చేశాడు వీడు? ఆ పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడ్డాడంట. ఆ పొట్టు తిని ఉందామని ఆశపడ్డాడంట. కానీ ఎవడన వానికి ఏమీ ఇవ్వలేదంట. చూసారా? లోకం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది? పందు పొట్టు లాంటిది. లేరా? ఏం పొట్టు? పందులు పొట్టు లోకం. పందులు తినే పొట్టు. ఆశపడుతున్నారా? ఈ లోకాన్ని నీ హృదయంలో పెట్టుకుని ఆశపడుతున్నావా? చూడండి, పందులు ఏం చేస్తాయి? దేన్ని చూస్తాయి? మురిగినే ప్రేమిస్తాయి. మురిగుంటే ఎక్కడ దొరికిదా అని అది పరుగులు తీస్తూ ఉంటుంది. లేరా? లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దానికోసమే, ఆ మురుగు కోసమే, ఆ పాపం కోసమే పరిగెత్తిస్తున్నారు. ఆ పంది లాంటి బ్రతుకుతూ ఉన్నారు. పంది లాంటి జీవితమే జీవిస్తూ ఉన్నారు. అది నీచమైనదే. అయ్యో, దాని బ్రతుకు లాంటి బ్రతుకు నాకు వద్దు. నా హృదయం దేవునికి ఇస్తాను. నేను ఆయన బిడ్డగా ఉంటాను, ఆయన కుమారుడుగా ఉంటాను. ఆయన మాటలు నా హృదయంలో భద్రపరుచుకుంటాను. ఆశపడకపోతే ఆ పందులాగానే నీ జీవితం అంతా ఆ పాపం అయిపోయి నీ ఆశలు కలిగి ఉంటావేమో నాకు తెలియదు. ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? పిల్లరా, ఆశపడుతున్నారా? లోకానికి, పాపానికి, లంచాలకి ఆశపడుతున్నారా? చూడండి, దేవుని వాక్యం ఎంత బలము కలదో. నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేయాలని దేవుని యొక్క సువార్తని ఎంతకు వస్తుంటే నువ్వు ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఎలా భక్తి చేస్తున్నావు? ఏం సిద్ధపరచుకుంటున్నావు? ఏం సమకూర్చుకుంటున్నావు? నువ్వు గ్రహింప ఉంటే ఆ పంది జీవితం నాకు వద్దు. పంది ఏం చేసింది? దేనికోసం పరిగెత్తింది? బురదగుంట ఎక్కడ ఉందా అని ఏం చేసింది? ఏంటి ఆ బురదగుంట? పాపం. ఆ పాపం పోగొట్టుకోవాలంటే వాక్యముని హృదయమునకు అవసరం. వీడు పరుగు తీశాడు.
దుర్వ్యాపారాలకు బానిస అయిపోయాడు, లోకంలో దొర్లాడాడు. కానీ వాడికి ఏమొచ్చింది? ఇబ్బంది పడసాగాడు. ఆకలితో అల్లమటిస్తూ పందిరి తిని పొట్టుని తినాలని ఆశపడ్డాడు. కానీ ఆ పట్టు కూడా దొరకలేదంట. ఏం చేశాడు? అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఏమొచ్చిందంట? ఆశపడ్డాడు. అయ్యో ఆ పొట్టుతోటన్నా కడుపు నింపుకుందాం అనుకున్నానే, నిండిదా? పొట్టు దొరికిందా? ఆ పొట్టు తినడానికి కూడా పందిలో ఒక పందిగా మారిపోయాడు. లేరా, పందిగా ఉన్నావేమో నాకు తెలీదు, పాపాన్ని ప్రేమిస్తున్నావేమో, భక్తాన్ని ముసుగులో ఉండి పాపాన్ని ప్రేమిస్తూ పందిలాగా ఆ పాపమని పొట్టు తింటూ దేవుని దగ్గరకు వస్తూ జీవించే వ్యక్తిగా ఉన్నావే నాకు తెలీదు. ఆ పంది పొట్టు కూడా దొరకలేదంట. ఏం చేసింది? వాడిని తిన్నే కూడా తగులేసినాయి. ఎప్పుడైతే పంది తగులేసినాయో అప్పుడు వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి. లేరా, ఎప్పుడు వచ్చినాయి? ఆ పొట్టు కూడా దొరకనప్పుడు బుద్ధి వచ్చేసిందంట. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాడులకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. లేరా, దేనికి? ఆకలికి చచ్చిపోతున్నాను. గమనిస్తున్నారా యవనస్తులని బిడలారా? గమనిస్తున్నారా? ఎలాంటి స్వభావం! ఆ పంది స్వభావం తీసుకోకపోతే, ఆ పంది స్వభావం నుండి నీవు విడుదల పొందకపోతే, నీవు ఆ పాపమని ఆ తొట్టెలోనే, ఆ బురదలోనే, ఆ లోకంలోనే నీవు నశించిపోతావు. ఆయన క్షమించే దేవుడు. ఆ సోదరుడు తన జీవితాన్ని అంతటి ఒప్పేసుకున్నాడు. ఇది నా జీవితం, ఇది నా బ్రతుకు. దైవజనులు చెప్పారు, వెళ్ళి మొదట గవర్నమెంట్గా సరెండర్ పో, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళని చెప్పాడు. లరా, చూడండి, పాపమునకు జీతం మరణం. ఆ మరణం ఎప్పుడు తప్పుకుందంటే, ఎప్పుడైతే తన స్థితిని డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒప్పుకున్నాడో అతన్ని బ్రతికాడు. ఇప్పటికీ అతను సాక్షిగా ఉన్నాడు. నీ పాపాన్ని ఒప్పుకోనంత కాలము ఆ పందిలాగా నువ్వు పొరలాడుతుమే, ఆ పందిలాంటి బ్రతికే నీ జీవితంలో ఉంటుంది. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి వ్యక్తిగా ఉన్నా, ఎలాంటి పాపం ఉన్నా, దేవుని ఎద్దకి నువ్వు రాగలిగితే, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, ఆ పాపం అనే పొట్టు నుండి నిన్ను రక్షించగల సమర్థుడు ఆయన ఒక్కడే. లోకములను ఎవరు రక్షించలేరు, ఎవరు నిన్ను రక్షించలేరు. ఆయన చూస్తున్నాడు. నీవు ఎలాంటి అవిధేయుడైనా కానీ ఆయన ప్రేమించే దేవుడంట. క్రీస్తు ప్రేమ తెలుసా నీకు? క్రీస్తు ప్రేమ నీవు లోకుగా చేసుకోవద్దు. దేవుని బిడ్డలని లోకుగా చేసుకోవద్దు. నిన్ను ప్రేమిస్తున్నారని నీవు లోకుగా చేసుకోవద్దు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాకముందే, నీ జీవితంలో పాపమును విడిచిపెట్టకపోతే, ఆయన ఉగ్రత అంట ఆకాశం నుండి గిరగిరగిర తిరుగుతూ పెళ్ళిని దిగిపోతాడు. మరొక చోట ఉందో తెలుసా? ఉగ్రత అనేది దేవుని ఎంట నుండియే ప్రారంభమైందట. ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాం, ఎలా ఉన్నాం? అందుకే నీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క కృపను మనం వెతకాలి. దేవుని యొక్క సంకల్పం ఎదగడానికి వచ్చాం. దేవుని యొక్క దీవెన మనం తీసుకుని వెళ్ళాలి. మన కుటుంబానికి ఆయన రావాలి. ఆయన నీతో ఉంటే నీ కుటుంబంలో ఎంతో నెమ్మది, నీ తల్లిదండ్రులతో, నీ బిడ్డలతో నువ్వు ఆనందించగలవు. కానీ నీవు ఎవరిని తీసుకుని వెళ్తున్నావు? ఎవరిని తీసుకుని వెళ్తున్నావు? ఎవరిని తీసుకుని వెళ్తున్నారమ్మా? ఎవరిని తీసుకుని వెళ్ళాలి? పోయినసారి మీటింగుల్లో వాక్యం విన్నారట. వాక్యం విన్నప్పుడు నేను వాక్యంలో చెప్పారంట, ఇక్కడి నుంచి దేవుని మోసుకుని వెళ్ళండి, సాతాను తీసుకుని వెళ్ళొద్దు, మీ హృదయాలు కలవరపడనియొద్దు, సాతాను పొంచి ఉంటాడు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పానంట. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన భర్త చెప్పాడంట, ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. ఏ ప్రార్థన చేసుకో నువ్వు అందంట. ఏముందంట భార్య?
చేసుకో ప్రార్థన అందంట. ఇతనికి అర్థమైపోయిందంట, మొత్తానికి ఏదో షేడ పని చేస్తుంది అని అతను వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. అది చిలికి 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 పెద్దగా పోటాడైపోయిందంట. అతను అన్నాడంట, అమ్మగారు చెప్పారు వాక్యం, దెయ్యాన్ని తీసుకెళ్ళొద్దు, మీరు తీసుకెళ్ళబోకండి అన్నారు, మొత్తానికి దెయ్యాన్ని తీసుకొచ్చావు అన్నాడంట. అదిగో దెయ్యాన్ని తీసుకొచ్చా అంటావా, నా వల్లనే వచ్చింది ఆ దెయ్యం, నేనేం వరిస్తే చచ్చిపోతాను, నేను ఉరేసేసుకుంటాను అంటుందంట. చూసారా ఏమంటుంది దెయ్యం? ఎవరిని తీసుకెళ్ళింది? నువ్వు ఎలా వచ్చావు? ఏం తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి? ఏమి సిద్ధపరచుకోవాలి? నీ హృదయంలో చెడుని విడిచిపెట్టాలి. నీ బ్రతికిలో మోసకరమైన జీవితానికి మార్గం ఉన్నది. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదు కనుక ఆ మార్గాన్ని వెతుక్కోవాలి. నీ హృదయాన్ని కడుక్కోవడానికి వాక్యం ఎద్దకు వస్తుంది. నీ వాక్యము చేతనే కదా. ఏ వాక్యం? ఆయన వాక్యము చేతనే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎంతమంది శుద్ధి చేసుకుంటున్నారు? ఎంతమంది శుద్ధి చేసుకొని ఆశపడుతున్నారు? దేవుని సంధికి వచ్చిన నీవు ఇది వేడికిగా వద్దు. దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదో నీవు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ మరువలేనిది, మారనది. క్రీస్తు ప్రేమ ఎలాంటిది? మారనది, మరువలేనిది. ఆ ప్రేమ నీకు కావాలి అంటే మొదట నీ అంతరంగంలో ఉన్న ప్రతి దానిని నీవు విడిచిపెట్టాలి. నీ యవన జీవితాన్ని నుండి నీవు ఒక శ్రేష్టమైన మార్గాన్ని ఎత్తుక్కోవాలి. అప్పుడే నెమ్మది. దావీదు మరి మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, తన యవన జీవితంలో దేవునికి కలిగిన వ్యక్తిగా ఉన్నారు. పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి దేవునికి సమీపముగా బ్రతికారు. ఆయన జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలిగారు. నేటికి ఆయన సాక్ష్యం అనేక మంది చదివి ఫోన్ చేస్తూ ఉంటారు. ఓ, ఈ వాక్యంతో నేను బలపడ్డాను, ఈ వాక్యం నన్ను బ్రతికించింది, ఈ వాక్యం నన్ను బలపరిచింది, నాకు ఆయన కావాలండి. ఎక్కడి నుంచి వస్తారు? ఆయన లేరు అంటే నమ్మలేరు. తన యవన జీవితాన్ని దేవునికి అర్పణగా అర్పించేసుకున్నారు. ప్రియ సోదరులారా, యవనస్తులైన బిడ్డలారా, మీ యవన జీవితాన్ని ఎలా దేవునికి ఇస్తున్నారు? ఎలా దేవుని సన్నిధిలో మొరపెట్టుతున్నారు? ఎలా దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశపడుతున్నారు? ఏదో వేడికి కాదు దేవుని సన్నిధికి వచ్చేది. ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉంది. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రభావం నీలో ఉన్నా నిన్ను క్షమించి రక్షించాలని ఆయన ఆశ. నీకు ఆ ఆశ ఉందా? నేను ఆయన చూడాలని ఆశ ఉందా? నేను ఆయన చూస్తాను నా ఆశ ఉంటే మొదట మనలో ఉన్నటువంటి ఆ పంది పొట్టు తీసివేసుకోవాలి. మనలో ఉన్న దాన్ని తీసివేయాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుని యొక్క వాక్యముతో నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను. శుద్ధి చేసుకున్న అనుభవం నీకుందా అండి? శుద్ధి చేసుకోవాలంటే యేసేపు ఏం చేశాడంట? పారిపోయాడట. ఎక్కడి నుంచి? పాపము నుంచి. ఎక్కడి నుంచి పారిపోయాడు? పాపము నుంచి పారిపోయాడు. పారిపోయే అనుకుందా? ఇంకాసేపు మాట్లాడితే బాగుండు ఏంటి? కాసేపు మాట్లాడితే బాగుండు. ఏంటి ప్రేమ? ఆత్మ సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ. లేరా, ఈనాటి యవనస్తులు ఎంతోమంది ఆ ప్రేమతో కట్టబడ్డారు. ఆ ప్రేమతో కట్టబడ్డారు. ఒక సోదరుడు ఒక ఆమెని ప్రేమించాడట. ఒక యవనస్తుడు ఆమెని ప్రేమించి ఆమెతో
వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడంట. ఆ వ్యక్తి తనకున్నటువంటి సమస్య మరొక వ్యక్తితో చెప్పుకున్నాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, అరే నేను చాలా తిప్పలు పడ్డానురా, నువ్వు అట్టాడు పని చేయబోకరా, ఒక్కసారి నువ్వు ప్రేమించమని అనుమానించరా అన్నాడంట. ఏమన్నా అంట, ఒక్కసారి ఆ అమ్మాయి సెల్ తీసుకుని చూడరా అన్నాడంట. అట్లాగా అని ఆ సెల్ తీసుకుని చూస్తే వీడి కాకుండా ఇక ముగ్గురున్నారంట. ఎవరున్నారు? వీడి కాకుండా ఇంకా ముగ్గురున్నారంట. వాడు భయం వేసిందట, అమ్మో నా జీవితాన్ని పాడు చేసుకునే దాన్ని, ఈ లోక సంబంధమైన ప్రేమతో నేను ముందుకు వెళితే నేను నశించిపోయేవాడిని, అయ్యో నేను ఇలాంటి భయంకర దుస్థితిలో ఉన్నానని ఆ పాపం నుండి పారిపోయాడంట. పాపం ఏం చేసింది? మెల్లగా నీ హృదయంలో క్రియ జరుగుతుంది, మెల్లగా నీలోకి వస్తుంది. అది దేనికి దారి తీస్తుంది? మరణమునకు దారి తీస్తుంది. కనుక యవనస్తులని బిడలరా, మీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి స్థితి ఉన్నదో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో, ఎలాంటి ఆలోచన కలిగి, ఎలాంటి తలంపుని కలిగి నీ తల్లిదండ్రులకు దుఃఖపెట్టే వరకు ఉన్నారో నాకు తెలీదు. ఈ మధ్యాహ్న కాలం సమయమందు దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో క్రియ జరగాలని ఆశ ఉంటే వాక్యం చెప్తుంది. దేని చేత? దేని చేత? దేవుని వాక్యము చేతనే నువ్వు శుద్ధుడవకమ్మా. దేని చేత? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునడం చేతనే కదా. ఎంతమంది వెతుకుతున్నారు? మీ హృదయాన్ని ఎంతమంది పరీక్ష చేసుకుంటున్నారు? ఎంతమంది జీవితంలో ఉన్నటువంటి చెడుని విడిచిపెడుతున్నారు? నీ తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా ఎంతమంది ఉన్నారు? నీ ఆత్మీయ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటే నీ ఇంటికి ఎంతో మేలు. దేవుని వైపు చూస్తావా? దేవుని యొక్క కృప కోసం వేడుకుంటావా? అందుకనే వాక్యం చెప్తుంది. ఎక్కడుంది బలము అంటే ఆయనలోనే ఉందంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, ఆశలు విడిచి, లోకతత్వాన్ని విడిచి ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు? ఆయన వైపు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందెదరు. ఎలా అంట? ఎక్కడుంది బలం? ఎక్కడుంది? లోకములో లేదు, లోక ఆశలలో లేదు, లోక పాపములో లేదు బలము. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే, వాక్యానుసారంగా జీవిస్తే నూతన బలము దేవుని సన్నిధిలో నీకు అనుగ్రహించబడుతుంది. కనుక నువ్వు ఎలా ఉంటావంట? పక్షిరాజుల యవ్వనం వల్లే నీవు. పిల్లరా, ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? పక్షిరాజు వలె రెక్కల చాసి నేను పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళగలవా? వెళ్ళగల ధైర్యం ఉందా? ఏ నిమిషంలోనైనా నేను పక్షిరాజుల వల్లే దేవుని సన్నిధికి నేను వెళ్ళగలను. దైవజనులు చెప్తుండేవారు, నేను కన్ను మూసి కన్ను తెరిచేలోపు వెళ్ళిపోతాను నేను అక్కడికి. ఎక్కడికి? నిజమే, అలాగే వెళ్ళిపోయారు ఆయన. ఎలా వెళ్ళిపోయారు? కన్ను మూసి కన్ను తెరిస్తే, కన్ను రెప్పేసి కన్ను తెరిచేసరికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? లేరా, అలా తన జీవితాన్ని కాపాడుకున్నారు. యవనస్తులైన వారు, మీరు ఎలా మీ మనస్సాక్షిని కాపాడుకుంటున్నారు? ఎలా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నారు? ఎలా దేవుని యొక్క మాటలని జీవితంలో భద్రపరుచుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ఎలా గ్రహించగలుగుతున్నారు? దేవుని యొక్క మార్గముని ఎలా సిద్ధపరుచుకుంటున్నారు? ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. ఆ మార్గము తప్ప వేరొక మార్గము లేదు. కనుక ఆ మార్గములో ప్రవేశించాలంటే నీ నడవడికను శుద్ధి చేసుకోవాలి. నీ నడతలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకోవాలి. నీ బ్రతుకు ఏ స్థితిలో ఉన్నదో దిద్దుకోవాలి. అప్పుడే ఒక విలువైన స్థానాన్ని నీవు సిద్ధపరచుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.